నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పుల మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీలో వీధి లైట్లు పంచాయతీ అధికారులకు తలనొప్పిగా మారింది. పంచాయతీలోని చాలా ఏరియాల్లో వీధి లైట్లు వెలగడం లేదని మరియు పారిశుద్ధ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శివలీలకు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులకు మరియు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. అధికారుల పనితీరు వలన నియోజకవర్గ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. స్పందించిన అధికారులు అతి త్వరలోనే వీధి లైట్ల సమస్య మరియు పారిశుద్ధ పనుల సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ మమతాదేవి, డిప్యూటీ ఎంపీడీఓ శైలజారాణి, మేజర్ పంచాయతీ కార్యదర్శి గట్టు శ్యామల, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ బోయ కుల్లాయప్ప, మండల కన్వీనర్ ఎర్ర నాగప్ప, సింగిల్ విండో అధ్యక్షులు ఉమా మహేశ్వర నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ, యూనిట్ ఇన్ఛార్జ్ శివనాయుడు, బూత్ కమిటీ ప్రసాద్ నాయుడు, స్కూల్ కమిటీ చైర్మన్ ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పైనుంచి కింద పడితే పోతామని ఇప్పుడు లెఫ్ట్ ఇచ్చినారు. మేము ఏమి తక్కువ చేస్తాము, మీరు లైట్ పక్కదారి పట్టేదానికి మీరు కంట్రోల్ చేయలేరా? స్టాక్ వస్తానే 3 లేవు 4, నాకు 5 కాదు 6 కాదు తొట్టల్లో మీకు ఇచ్చుకుంటే దానికి ఎందుకు ఇస్తాను మీరు అడగలేదానే? ఎందుకు అవన్నీ మీ ఫోటో తీసి అన్ని మీరే ఉండి మేడం గారికి చెప్పండి, మేడం రోజు డ్రైవింగ్ చేయండి, స్పెషల్ డ్రైవ్ పెట్టండి, 5 నుంచి 6 గవర్నమెంట్ మీద ఎంత చెడ్డ పేరు వస్తాం మేడం. నిన్న జ్ఞాప ప్లాస్టిక్ చేసే పట్నం లేవని వాళ్ళు పెడితే రాత్రి మేడం ఎంత ఫైర్ అవుతుందో తెలుసు మేడం. మహేష్ నాయుడు పిలిచి ఒక నిమిషం బాబు, ఇక్కడ లోకల్ గా సమస్యలు చాలా ఉన్నాయి. ఎవరు చెప్పాను కదా, పంచాయతీ మీకు అందరికీ వచ్చిన మేడం మీ గురించి మేము మాట్లాడటం లేదు మేడం. అధికారులు గవర్నమెంట్ కదా మనం చెడ్డ పేరు వచ్చేది. ఎక్కడ సంతకాలు కావాలా, పనులు కావాలా అనేటట్లే ఉన్నారు. రోజు వచ్చి కూర్చొని పని చేస్తుంటే మాకు బాధ. లైట్ల విషయము మేడం అప్పుడే చెప్పినారు, అప్పుడే తెప్పించింది. తను ఎన్ని లైట్లు తెప్పించింది అంత రికార్డు కూడా ఉంది, మీకు కావాలంటే ఇస్తాము. లైట్ కొత్త వాటి కంటే బదులు మనకు ఉన్న లైట్ అని మనం ఏం చేయాలా, రిపేర్ చేస్తాడు. లైట్ తీసుకుపోతాడు, ఏం చేస్తాడో తెలియదు. నాకు తెలియదు ఇప్పుడు సమయం ఇస్తారు ఉన్నాయి. ఈడ వర్కర్లు ఈ మేడం వచ్చిన దగ్గర నుంచి ముందు కన్నా కాదు, ఈ మేడం వచ్చే సంవత్సరం అయింది. ఎన్ని లైట్లు తెప్పించినారు, అది స్టాక్ రిజిస్టర్లో ఎంతుందో తీసి ఇచ్చేసారు. మహేష్ అన్న ఉంటాడు, అన్న ముందు ఇస్తాడు. సాగు వర్కర్లు సవాల్ చేస్తాడు, నువ్వన్నా ఉండాలా నేనన్నా ఉండాలా, ఏమి ఎట్లా మా ఉద్యోగస్తుల పరిస్థితులు చేయరమ్మా. ఇక్కడ నయాన చేయరు, భయాన చేయరు, ఒక్కళ్ళు కూడా పని చేయరు. దేనికి పైకి ఎక్కి 24 గంటలు తాగే ఉంటారు. ఏదో మానేసినట్టే అమ్మాయి ఈ 10-15 రోజులన్నా ఏదో చెప్పిన పని చేస్తాడు, మాలలో ఉన్నాడు అనుకుంటే 5 రోజుకి మాల తీసేది ఏదో కాదని చెప్పేది. ఆ రోజు అయితే ఫుల్ పొద్దున్న తాగొచ్చు. ఇప్పుడు అది కదా ఆ రోజు సమయం ఈ రోజు మాత్రం ఇప్పుడు అన్ని కావస్తాయి మేడం. నిజంగా ఇంత సమావేశంలో పెద్ద మేడం వచ్చినట్టు చెప్పకూడదు. నేను ఏమంటానంటే మా లోపం మేము తిరగడం లేదు, మేము చేయడం లేదంటే మీరు అన్నీ
వారం 10 రోజులు ఎక్కువ కొట్టుకొని అలా చేసుకోండి అని చెప్పాను. అదే కాదు మేడం, మేడంకి నేను పర్సనల్గా కూడా చెప్పా, లైట్లు లేవు, మీరు తెచ్చారు 300-400 లైట్లు 3 నెలల క్రితము, కానీ ఇప్పుడు లైట్లు లేవని ప్రతి చోట నుంచి వస్తుంది అంటే లైట్లు పక్కదారి పట్టినట్టున్నాయి. ఒకసారి ఈవినింగ్ టైం 7 గంటలకి బండిలో తిరగండి ఊరంతా అనేది కూడా నేను రిపోర్ట్ చేయమని చెప్పాను. మీరు మొన్న ఎన్ఆర్టీఎస్ మీద ఏదో రాస్తే వెంటనే రియాక్ట్ అయినారు, అదే వీధి లైట్ మీద రియాక్ట్ కాలేకపోయినారు కదా మేడం. ఎందుకు లేజర్ పంచాయతీ డైరెక్ట్ అంటే ఎప్పుడో చూసారు, కానీ మన ఊళ్ళో ఎలక్షన్ జరగకపోతే పక్క మండలం నుంచి తెప్పించి 3 రోజులు ఏమని చెప్పలేదా నేను, 3 రోజులు స్పెషల్ గా పెట్టించి ఫస్ట్ ఏ రిపేర్ ఉన్నాయో అవన్నీ తీసేపించి రిపేర్ పంపిస్తాను. అది ఈసీఆర్లు తీసుకున్నాక టేకప్ చేసినాక కొత్తలైతే కనీసం పోల్ మార్చి పోల్ ఏమని చెప్పిన, ఇంకా ఎన్ని లైట్ చెప్పలేదని నేను తిరుగుతా ఉంటాను. మేము తిరిగి చేసేది రైల్వేస్ మొన్న చేపించింది, అది మనకి సంబంధం లేదు, కొంతమంది ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం అయినా కానీ చేసి పెట్టి పని చేపిస్తాను. నేను ఏమంటానంటే మా ఇద్దరి పనిలో ఉంటే చెప్పండి, మరి ఎక్కడ ఉన్నాయి నా సైడ్ కట్టేటప్పుడు కాంట్రాక్ట్ తెలియదా?